నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయం నందు ఈరోజు సాయంత్రం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం తమ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిన అందరికీ ప్రజలకు పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, వీరందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం కానీ వీటన్నిటినీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూడా ప్రజలకు అండగా కార్యకర్తలకు అండగా నిలబడుతుందని మీ అందరి ద్వారా ప్రజలకి కార్యకర్తలకి అందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ సవినయంగా తెలియజేస్తా ఉంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఈ రెండు కూడా సహజమే అని అందరికీ తెలుసు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం రాష్ట్రంలో 23 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు సుమారుగా 160కి పైగా వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలని గెలుచుకోవడం కూడా జరిగింది. కాబట్టి గత 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతా వస్తున్నాయి. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ఈ 5 సంవత్సరాల పాటు ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. రాబోయే 2029 ఎన్నికల్లో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా నెల్లూరు జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. రోజు ప్రతి పేదవాడు కూడా మాట్లాడడం జరిగింది. అలానే సంక్షేమమే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూశాం. ప్రధానంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షలు. అలానే తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది. ప్రధానంగా ఓపీఎస్ ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ ని పునరుద్ధరిస్తామని, అలానే తల్లికి వందనం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి, 4000 రూపాయల పెన్షన్, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇలా అనేకమైనటువంటి హామీలను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ తరఫున తెలుగుదేశం పార్టీకి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఎప్పటికీ కూడా అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని కాపాడుకునేందుకు అందరు ఎమ్మెల్యేలతో సహా ప్రతి నాయకుడు కూడా ఒకసారి అందరం కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.